సోపాన సందేశాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి వాగ్దానము, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు. ఇర్మియా 29:11. నేటి మన దేవుని నామము యెహోవా రూహి, కాపరి అయిన దేవుడు. కీర్తనలు 23:1. నేటి సప్త సోపాన సందేశము, తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన ఆషేరు. నేటి ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 33:24 చదువుదాం. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. మనలోని ప్రతి ఒక్కరూ ఉన్నతంగా బ్రతకాలని, ఇతరుల కంటే ఎక్కువగా దేవుని చేత వాడబడాలని ఆశిస్తూ ఉంటారు. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడట. అతడు ఆ విధంగా తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన 7 సంగతులను గురించి ఈ వీడియోలో మీతో పంచుకుంటాను. మొదటిగా, అతడు దేవుని కృపను పొందాడు. మనము ఇతరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే మనము దేవుని కృపను పొందుకోవాలి. ఆషేరు కృప పొందాడు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆషేరు లేయా దాసి అయిన జిల్పాకు పుట్టిన 2వ కుమారుడు. ఆషేరు అనగా సంతోషము లేదా భాగ్యము అని అర్థం. అతడు యాకోబు ఉంపుడుగత్తె కుమారుడైనప్పటికీ అతడు భాగ్యవంతుడయ్యాడు. కారణం, అతడు యాకోబు కుమారుడిగా పుట్టటమే. అనగా అతని పుట్టుకయే అతనికి భాగ్యం. ఈ విషయం మనలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మన కుటుంబం ఏదైనా, మన కులం ఏదైనా, మనం ఎలాంటి వారమైనా క్రీస్తునందు తిరిగి జన్మించినప్పుడు మనము భాగ్యవంతులమే, మనము ఆషేరులమే. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు క్రీస్తులో తిరిగి జన్మించావా? రెండవదిగా, ఆషేరు శ్రేష్టమైన ఆహారము గలవాడుగా దీవించబడ్డాడు. ఆదికాండము 49:20. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ప్రియులారా, మనము సహోదరుల కంటే ఎక్కువగా దీవించబడాలి అంటే మన దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉండాలి. ఆ శ్రేష్టమైన ఆహారము ఏమనుకుంటున్నారు? అది దేవుని వాక్యము. ఎందుకంటే దేవుని వాక్యము దేనికంటేనో జుంటె తేనె ధారల కంటేనో మధురమైనది అని కీర్తనాకారుడైన దావీదు సెలవిస్తున్నాడు, కీర్తన 19:10. అలాగే ఆహారమైన క్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడే సహోదరుల కంటే అధికులమవుతాం. మూడవదిగా, ఆషేరు తన మధురమైన ఆహార పదార్థాలను రాజులకు ఇచ్చువాడై ఉన్నాడు. ఆదికాండము 49:20. రాజులకు ఇవ్వటం అంటే, ఆషేరు పొందిన భూభాగములలో పండించిన పంట శ్రేష్టమైన పంటగా ఉండింది కనుక ఆ పంట విలువైనదిగా, మధురమైనదిగా ఉన్న కారణము చేత రాజులు అక్కడి నుంచి ఆహారాన్ని తీసుకువెళ్ళేవారు. ఆషేరు పొందిన గలిలయ ప్రాంతమే ఈ శ్రేష్టమైన మధుర పదార్థాలను పండించు ప్రాంతము. సొలొమోను ప్రసంగి గ్రంథము 11:1 అంటాడు, నీ ఆహారము నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ఈరోజు మనకున్న ఆహారము దేవుడు మనకిచ్చిన అనుభవము, దేవుడు మనకిచ్చిన సాక్ష్యము. దానిని మనము ఇతరులకు పంచుకోవాలి. అప్పుడే మనము సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వారముగా ఉంటాము. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, నీకు కలిగిన క్రీస్తు అను జీవాహారాన్ని ఇతరులకు పంచిపెడుతున్నావా? నాలుగవదిగా, ఆషేరు వద్ద తైలము ఉన్నది. ద్వితీయోపదేశకాండం 33:24. ఆషేరు తన పాదమును తైలములో ముంచును. పాదములో ముంచగలిగిన తైలము ఉన్నది అంటే అతని దగ్గర విస్తారమైన తైలము ఉన్నదని అర్థం. తైలము విస్తారముగా ఉన్నప్పుడే పాదములను తైలములో ఉంచగలము. ప్రియులారా, తైలము పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యము. 1 సమూయేలు గ్రంథం 16:13 తైలము పోసి సమూయేలు దావీదును అభిషేకించాడు. ఎవరైతే పరిశుద్ధాత్మను తైలమును కలిగి ఉంటారో వారే సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, నీవు ఆ పరిశుద్ధాత్మ తైలమును కలిగి ఉన్నవా? లేని ఎడల నేడే అడుగుము, ఆయన ఎంతో నిశ్చయముగా నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఐదవదిగా, ఆషేరు పాదరక్షలు ఇత్తడివి. ద్వితీయోపదేశకాండము 33:25 నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునయుండును. కమ్ములు అంటే పాదరక్షలు అని అర్థం. పాదరక్షలు కలిగిన వారే సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతారు. ఆ పాదరక్షలు ఎఫెసీ 6:15 ప్రకారంగా సువార్తకు సిద్ధపడిన మనస్సు అని అర్థం.
ఈరోజు అనేక మంది సువార్తకు సిద్ధపడని వారిగా ఉన్నారు. సువార్త ఇతరులతో పంచుకోలేని వారిగా ఉన్నారు. రోమ 1:15 ప్రకారం సంఘము సువార్తను ప్రకటించాలి. ఆరవదిగా ఆషేరు గోత్రికులు యుద్ధశూరులు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 40వ వచనంలో ఆషేరు సంతతి వారైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలను, ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలురును, అధిపతులలో ముఖ్యులనయుండిరి అని చదువుతాం. 26,000 మంది ఈ యవ్వనులను గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. వారు శూరులు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా సోదరి, రక్షణయను శిరస్నానము మొదలుకొని పాదములకు సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు వరకు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మనము ధరించుకొనినప్పుడు మనము కూడా దేవుని కొరకు, దేవుని పక్షమున పోరాడు వీరులముగా, శూరులముగా ఉంటాము. అప్పుడు మనము విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడగలము. ఏడవదిగా ఆషేరు యొక్క ఆశీర్వాదము దేవుని మందిరములో నిలిచి ఉన్నది. మనము మన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే మనము దేవాలయమును విడువని వారముగా ఉండాలి. ఆషేరు గోత్రికురాలైన అన్నాను గురించి వైద్యుడైన లూకా రాశాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుండి 38 వచనాల వరకు చదివినప్పుడు ఆషేరు గోత్రికురాలైన అన్న రేయింబవళ్ళు దేవుని మందిరములో ఉపవాస ప్రార్థనలతో దేవునిని సేవించుచున్నది. ఈనాడు అనేక మంది పండుగలకు, పుట్టిన రోజులకు మాత్రమే మందిరమునకు వెళ్ళి ప్రార్థనలు చేయించుకుంటారు. కానీ ఆషేరు గోత్రికురాలైన అన్న దేవాలయమును విడువక అని బైబిల్ తెలియచేస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా సోదరి, నీవు మందిరమునకు క్రమంగా వెళ్తూ ఉంటావా? మందిరంలో జరిగే దేవుని ప్రార్థనా కార్యక్రమాలకు నీవు క్రమముగా పాల్గొన్నప్పుడే నీవు హెచ్చించబడతావు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా, క్రీస్తులో జన్మించి దేవుని వాక్యమును, శ్రేష్టమైన ఆహారమును కలిగి ఉండి ఆహారాన్ని ఇతరులకు పంచిపెడుతూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని పక్షాన పోరాడుతూ దేవుని మందిర కార్యక్రమాల్లో నిలకడగా ఉండినప్పుడు మనము మన సహోదరులము కంటే ఆశీర్వదించబడగలము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ వర్తమానం విన్న మా వీక్షకులందరూ ఈ సంవత్సరం వారి సహోదరుల కంటే అధికముగా ఆశీర్వదించబడి నీ నామమునకు మహిమ ఘనతలు తీసుకొని వచ్చుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.